హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయతో మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. అందుకు ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలను తీసుకోవాలి. బెండకాయలను నీట్గా కడుక్కొని తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని ఆయిల్ వేసి జిగురు అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తేమ మీద మనం కట్ చేసి ఫ్రై చేసామంటే జిగురు అనేది ఎక్కువగా వస్తుంది, కాబట్టి తేమ లేకుండా మనము ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. అందుకు మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసుకున్నటువంటి 1 కప్పు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. తర్వాత వేయించి పొట్టు తీసినటువంటి వేరుశెనగ గింజలను 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని నిన్నటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము 3 వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కు సరిపడా ఉప్పు అంతా వేసి మిక్సీకి రుబ్బుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మసాలా అనేది నున్నటి పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలు వేయించినటువంటి అదే పెనంలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర సాసవులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసినటువంటి 4 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలాని ఆయిల్లో వేసుకోవాలి. మసాలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అడుగు అంటకుండా కలయబెట్టుకుంటూ మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మసాలాలో వేసుకోవాలి. టమాటాలు మసాలా అంతా బాగా కలిసేలాగా కలయబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. మిక్సీ కడిగినటువంటి వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పును వేసుకుంటున్నాను. ఉప్పు తగ్గినట్లు అనిపించింది, అందుకు ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా థిక్నెస్కు ఎంత కావాలంటే అంత థిక్గా కావాలంటే కొంచెము, మీడియం స్ట్రక్చర్ కర్రీ కావాలంటే మనము ఒక 2 గ్లాసుల వరకు వాటర్ను వేసుకొని మసాలాలో కలయబెట్టుకోవాలి. వాటర్ అనేది మసాలాలో బాగా కలిసేంత వరకు కలయబెట్టుకొని మనము మసాలాని ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్నటువంటి మసాలాలోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. బెండకాయ ముక్కలకి మసాలా అనేది బాగా పట్టేలాగా కలయబెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి బెండకాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని ముక్క మెత్తబడిన తర్వాత మనము ఒక గుప్పెడు కట్ చేసినటువంటి కొత్తిమీరను వేసుకొని కలయబెట్టుకొని కర్రీని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.